గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. కిరాణాలో ఏముంది అంటే కిరాణాకు దగ్గరనే అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఒక సమాచారం ఉంది. అయితే అంత దగ్గరికి వెళ్ళిందని అమెరికా కూడా ఉలికి పడ్డది అనమాట. ఇండియా అసలు ఏం చేస్తుంది అనేది వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసింది. ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది, ఇది యుద్ధానికి పక్క యుద్ధానికి వెళ్తుంది ఇండియా అనే దీనికి వచ్చిన తర్వాత వాళ్ళ డీజీఎం వాళ్ళు వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ కాళ్ళు మొక్కిండ్రు. కాళ్ళ దగ్గర కూర్చొని అయ్యా నువ్వు దీన్ని సాల్వ్ చేయాలి. ఇంతలో ట్రంప్ ఏం చేశారు, నేనే ఇది సీజ్ ఫైర్ చేయించిన అని చెప్పుకున్నాడు. ఇప్పుడు అది మన దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అయింది. అసలు ట్రంప్ ఎందుకు చెప్పాడు, అసలు ట్రంప్ అనౌన్స్మెంట్ చేసాడు అంతర్యం ఏమిటి, మనం యుద్ధానికి ఆల్రెడీ మనం పాకిస్తాన్ మీద ఒక రేంజ్ లో ఒక దీంట్లో మనం వెళ్ళిన తర్వాత ఎందుకు వెనక్కి వచ్చామనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కరెక్టేనా సార్? డౌట్స్ ఉన్నాయి చాలా మంది. అవును, ఎందుకు వెనక్కి వచ్చామనే డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ ట్రంప్ ఎవడు మధ్యలో కలగ చేసుకోవడానికనే కోపం కూడా ఉంది ట్రంప్ పైన. చాలా మంది ఏమంటున్నారు యుద్ధం చేయాలని. యుద్ధం అనేది ఈ సినిమా షూటింగ్ కాదండి, నేను మొదటి నుంచే చెప్తున్నాను. కరెక్ట్, యుద్ధం అనేది మనం లాస్ట్ ఆప్షన్ లోనే తీసుకుంటాం. అయితే మనకు ఒక ఛాన్స్ ఉన్నది, వాళ్ళని ఇప్పుడు మొత్తం మీద వాళ్ళని అటాక్ చేసి మన పిఓకి కానీ బలూచిస్తాన్ కానీ పాకిస్తాన్ వేరు వేరే 3 ముక్కలుగా చేసే ఛాన్స్ అయితే ఉన్నది. మరి ఎందుకు తీసుకున్నారనే నిర్ణయం ప్రధానమంత్రి గారు నిన్న క్లియర్ గా చెప్పిండు రాత్రి ఆయన న్యూస్ లో. ఏమన్నారంటే మేము యుద్ధాన్ని విరమించలేదు, మేము యుద్ధం పాకిస్తాన్ మీద చేయడం లేదు, మేము ఓన్లీ టెర్రరిస్ట్ మీదనే యుద్ధం చేస్తున్నాము. మీరు ఒక్క రౌండ్ వచ్చినా కూడా మేము దాన్ని యుద్ధంగానే అనుకొని మీ మీద మేము అటాక్ చేస్తామని క్లియర్ గా చెప్పిండు రాత్రి. కరెక్ట్. అదే అనంతకృష్ణ గారు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఎస్, మన ప్రధాని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే కిరాణాలో వాళ్ళ అణు ఆయుధాలు ఉన్నాయి. కిరాణాకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక మిసైల్ వేసింది. మనం ఏం చెప్పామంటే మాకు కిరాణాలో మీరు ఏమన్నా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, మేము ఎయిర్ బేస్ పైనే స్ట్రైక్ చేసాం, అణు ఆయుధాలతో కాదు, అక్కడ ఏమున్నాయో మాకు తెలియదు అని. సో ఒక 10 కిలోమీటర్ల దూరంలో మిసైల్ పడితే దాని ప్రభావం ఆ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అణు ఆయుధాల డంప్ పై ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? సార్ దానికి ఏ మిసైల్ వేసిండో దాని రేంజ్ ని బట్టి ఉంటుంది. కొన్ని 2 కిలోమీటర్స్ ఉన్నాయి, కొన్ని 5 ఉన్నాయి, రేడియస్ లో కొన్ని 10 ఉంటాయి. అయితే అక్కడ పడ్డ వరకు మనకు కూడా యాక్చువల్ గా అమెరికా మేల్కొన్న తర్వాతే మనకు కూడా తెలిసింది. యాక్చువల్ గా మనకు తెలియదు, మనకు సంబంధం లేదు కూడా. మనకు సంబంధం లేదు కూడా కదా, మాకు సంబంధం లేదు. కిరాణంలో వాడు అణ్వాయుధాలు పెట్టిండా, ఇంకేమైనా బాంబ్స్ పెట్టిండా, మిసైల్స్ పెట్టిండా అని మనకైతే యాక్చువల్ గా తెలియదు. మనం ఎయిర్ బేస్ మీద వేసాము, మనకు అంతటి వరకు వాడు ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఇంక ఇది 10 కిలోమీటర్లనే ఉంది, రేపు దీంట్లో వేస్తే మేము ఇక మ్యాప్ లో ఉండము అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకున్నాడు. ఇది వాస్తవంగా జరిగింది. అయితే ఇప్పుడు మన పబ్లిక్ మన దగ్గర ఏమంటున్నారు అంటే కొంతమంది లీడర్స్ అసలు వారు ఎందుకు చేయలేదు, ఎందుకు ట్రంప్ వచ్చి ముందు ప్రెస్ మీట్ పెట్టాడు, దీంట్లో ఔంతర్యం ఏమిటి అని కొన్ని డౌట్స్ కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. అది ఈరోజు పొద్దున కూడా చదివాం మేము. అంటే ఇది నేను ఒకటే చెప్తున్నాను సార్, నిన్న క్లియర్గా ఇచ్చాడు మెసేజ్. ఏమని ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ గారు, నేను వెనక్కి వెళ్ళలేదు, నేను టెర్రరిస్ట్ మీద ఇప్పుడు కూడా టెర్రరిస్ట్ సింధూర్ ఆపరేషన్ ఏమి మనం స్టాప్ చేయలేదు, జస్ట్ సీజ్ ఫైర్ చేశాం. అవును అనంతకృష్ణ గారు, ఒకవేళ మనం అనుకున్నట్టయితే చాలా మంది భావోద్వేగాలతో వేసేయండి కిరాణా మీద బాంబు అని అంటూ ఉన్నారు. సో కిరాణాలో ఏముందో మనకు తెలియదు, మనం వేసాం. ఒకవేళ నిజంగా కిరాణా హిల్స్ మీద బాంబు పడితే ఏమయ్యుండి ఉండేది, ఏం జరుగుండి ఉండేది ఒకసారి ఊహించుకోవటానికి. సార్ కిరాణా మీద పడితే ఒకవేళ మిసైల్ అక్కడికి వెళ్ళి ఒకవేళ అక్కడే పడి ఉంటుంది అనుకో, పడి ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ ఏమి ఉండేది కాదు. 75% వెళ్ళిపోయేది పాకిస్తాన్ మ్యాప్లోకి వెళ్ళి. సో మనకి ఉండదాడ. కరెక్ట్, మన ఖచ్చితమైన లక్ష్యంతో ఆ ఎయిర్ స్ట్రిప్ ని దాడి చేస్తాం. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు దాచుకునే డంప్ ఉంది అంతే. ఆ 130 అంటున్నాడు, 170 అంటున్నారు, ఆ డంప్ ఉంది అంతే. సార్ వాళ్ళ దగ్గర 170 అంటే మన దగ్గర 172 చెప్పాము. ఒక్కటి చాలండి, ఒక్కటి వేస్తేనే సర్వనాశనం అయిపోతుంది ఆ ఏరియా మొత్తం. ఒక్కవేళ తప్పిదారి ఆడ పడితే వాళ్ళు ఎవరు మిగిలరు, వాళ్ళ భయం అది. కానీ మనం యాక్చువల్ ఇరానాలో న్యూక్లియర్ వెపన్ ఉందని చెప్పి మనకు తెలియదు. మనము ఉగ్రవాది మీద మనం ఫస్ట్ అటాక్ చేసి 9 సవరాలు చేసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటే వాళ్ళు మళ్ళీ మన దీనికి మన మీద డ్రోన్ పంపితే అప్పుడు ఎంటర్ అయినాం. మనం తప్పు చేయలేదు అక్కడ. ఎందుకంటే మీరు యుద్ధానికి రెడీ అని మన మీదకి వచ్చినప్పుడు ఇక్కడ గాలికి పెట్టుకొని ఎవరు కూర్చోరు, మనం వెళ్ళి కొట్టాము. అది లక్కీలీలో ఇప్పుడు వాళ్ళే బయటకు వేసుకున్నారు, ఇక్కడ ఉన్నాయి మా దగ్గర అణ్వాయుధాలు.
ఇప్పుడు పాకిస్తాన్ అణు ఆయుధాలు ఎక్కడున్నాయో తెలిసిపోయింది కదా అనంతకృష్ణ ఇప్పుడు గారు. పాకిస్తాన్ అణు ఆయుధం పర్టికులర్ గా పాకిస్తాన్ మనకు చెప్పేసింది ఇప్పుడు. అనంతకృష్ణ గారు ప్రాబ్లం అయిందనుకో, కరెక్ట్ మీద ఫస్ట్ ఆన్లైన్ చేస్తాం ఇంకా. కరెక్ట్. అనంతకృష్ణ గారు, ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అంటే, మనం ఏ దేశం మీద అణుబాంబు ఫస్ట్ దాడి చేయమని అన్నాం, కానీ పాకిస్తాన్ ఏం చేసింది అంటే భారత్ మాపై ఏదైనా సైనిక చర్య తీసుకుంటే మేము అణుబాంబు వేస్తాం అంది. వాళ్ళ అణు ఆయుధాలు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. పాకిస్తాన్ బుద్ధి కూడా తెలిసిపోయింది. వీళ్ళ అణు ఆయుధాలని వెనక ముందు ఆలోచించకుండా అణు ఆయుధాలను ఉపయోగించే దేశం పాకిస్తాన్ అని తెలిసిపోయింది. ఉగ్రవాద దేశం అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పై ఏం చేయాలి? న్యాయంగా అయితే ఏం చేయాలి? వాళ్ళ అణు ఆయుధాలు ఉన్నాయి, మేము వేస్తామని అంటున్నారు. వేస్తామని చెప్పి కార్గిల్ వారిలో కూడా వాళ్ళు మనకు అల్టిమేటం ఇచ్చిండ్రు. అప్పుడు అమెరికా అప్పుడు కూడా జోక్యం చేసుకొని ఏముందంటే అణువాయుధం వేస్తా అంటుండ్రు, మీరు విరమించుకోండి అంటే వాజ్పేయి గారు ఒకటే క్వశ్చన్ చెప్పాడు, వాడు అణువాయుధ బాంబు యూజ్ చేస్తే, న్యూక్లియర్ బాంబు యూజ్ చేస్తే నా దగ్గర 25% నేను దెబ్బతింటా, కానీ మార్నింగ్ లో మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదని హెచ్చరించాడు. అవును, అది మీకు గుర్తుందో లేదు కార్గిల్ వారు. అవును, గారు అంటే ఇప్పుడు మనం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అంటే, పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ప్రపంచానికి ముప్పు అనే విషయాన్ని ఇప్పుడు మనం తీసుకువెళ్ళాలి. ఎవరైతే శాంతిని కోరుకుంటారో వాళ్ళ దేశంలో అణు ఆయుధాలు ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ముందు వేరు కాబట్టి. కానీ పాకిస్తాన్ ఆ నార్త్ కొరియా లాగా అణు ఆయుధాలతో భయపెడుతున్న పరిస్థితి ఉంది, మేము వేస్తామని చెప్తూ ఉంది. సో ఇలాంటి దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉండటం అనేది ప్రపంచానికి, భూమికి ప్రమాదం. మరి ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ మిగిలిన దేశాలు ఏం చేయాలి పాకిస్తాన్ విషయంలో? ఐక్యరాజ్య సమితి మొన్ననే చివాట్లు పెట్టింది, ఏమని నువ్వు అణ్వాయుధాలను యూజ్ చేస్తా అని ఎట్లా బెదిరించావని ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలి పాకిస్తాన్. ఇప్పుడు దీనికి ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని అగ్రదేశాలన్నీ కూర్చొని ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఏ దేశాలతో అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒప్పుకుంటుందా, ఇంకొకటి అక్కడ టెర్రరిజం యాక్టివిటీస్ లో ఏ దేశాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలని ఇది ఐక్యరాజ్య సమితి తీసుకోవాలి సార్, మనం తీసుకునేది కాదు. అంటే ఇంతకు ముందే మనం చూసాం, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడాడు, అమెరికా పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే మేము బుద్ధి లేని పని చేశాం, గడ్డి తిన్నాము, ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఒప్పుకున్నాడు. యుఎన్ కూడా చివాట్లు పెట్టింది. ఇప్పుడు నువ్వే కదా అణ్వాయుధాన్ని యూజ్ చేసే మెంటాలిటీతో ఉన్నావు, ఆ రకమైన దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నావు, కాబట్టి నీ దేశంలో అణ్వాయుధాలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది అని యుఎన్ అనుకునే అవకాశం ఉంటుందా? ఆ రకమైన ఒత్తిడి తీసుకుని రావాలి. 100% ఉంది సార్ యుఎన్. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, మనం టెర్రరిస్టులను చంపేస్తే వాళ్ళను ప్రభుత్వ లాంఛనాలతోన ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ అక్కడ నిల్చొని వాళ్ళ ధన సంస్కారాలు చేశారంటే ప్రపంచానికి మొత్తము క్లియర్ గా తెలిసిపోయింది వీళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ లోనే ఉగ్రవాదులు పుట్టుతుండ్రు, పెరుగుతుండ్రు, వాళ్ళు అక్కడి నుంచే ఇచ్చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కాదు, ప్రపంచ దేశాలు అన్ని చూసినాయి. ఇప్పుడు దాని మీద తీసుకోవాలి యాక్షన్ అంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ కూర్చొని దీని మీద లాంగ్ డిస్కషన్ చేసి దీని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మీరు అన్నట్లు చాలా ప్రపంచానికి మంచిది. నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా ఉంది. కొన్ని దేశాలు ఏం చేస్తున్నారంటే నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది నేను యూజ్ చేస్తా అని చెప్పి పక్కన చిన్న కంట్రీలను బెదిరిస్తున్నారు. దీంతో పాటు ఇంకొక న్యూస్ చెప్తాను మీకు, టర్కీ కానీ చైనా కానీ ఏవేవైతే వెపన్స్